ముందుగా మంత్రులు సీతక్క గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సాంగ్ చేయడానికి కారణం మీ అందరికి తెలుసు, ప్రజెంట్ ఏం నడుస్తుంది అనేది. అది క్యాన్సర్ కంట భయంకరమైంది. మా ఇండియాలో జరుగుతున్న రోజు పేపర్ ఓపెన్ చేసిన, ఛానల్ ఓపెన్ చేసిన, ఎక్కడో ఒక చోట ఒక అరాచకం. అండ్ దీన్ని దూరం చేయాలని ఉద్దేశంతో గతంలో రమణారెడ్డి గురించి చెప్తున్నాను నేను. తను ఇండస్ట్రీ నుంచే వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి సిటిజన్ అయ్యి 2 పిల్లలకి తండ్రి అయ్యి, అలాగే తను పుట్టిన గడ్డకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అమెరికా నుంచి రావటం. ఒకరోజు అన్న ఒక సాంగ్ కూడా రికార్డింగ్ చేశాను, నీకు వినిపించాలి అన్నాడు. అలాగే రమణ తప్పకుండా వింటాను అన్నాను. మా ఇంటికి వచ్చాడు, తన కారులో కూర్చున్నాను, ఈ పాట వినిపించాడు. ఈ పాట వినగానే నాకు ఎమ్మెల్యేలో సిరిలోకించే ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే అమ్మ మీద ఇంత అద్భుతమైన పాట తను రాయటం, దాన్ని నాకు వినిపించడం నిజంగా చాలా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. రమణ, ఎవరితో చేస్తున్నావు అంటే నీతోనే చేస్తున్నాను అన్నాడు. నాకు షాక్ ఇచ్చాడు. అసలు అదేలాగా అన్న, ఏం లేదు, ఇది మనం తెలంగాణ గవర్నమెంట్కి, ఆంధ్ర గవర్నమెంట్కి మనం దీన్ని దానం చేద్దాం, ఈ సాంగ్ని డెడికేట్ చేద్దాం ఈ సాంగ్ని. ఎందుకంటే ఈ సాంగ్లో మన వల్ల 100 మందిలో 10 మంది మారినా కూడా ఆ క్రెడిట్ మనకు వస్తుంది. మనం చేసిన పుణ్యాలు మన పిల్లలకి వెళుతుందన్న. ఎందుకంటే సినిమా తీస్తాం, అది ఆడుతుందా పోతుందో దైవాధీనం. కానీ తల్లిని ప్రేమించేవాడు, భార్యని ప్రేమించేవాడు, కూతుర్ని ప్రేమించేవాడు, అక్కని చెల్లిని ప్రేమించేవాడు, ప్రతి ఒక్కడు ఈ సాంగ్ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తుంటారు. సో అందుకోసం ఈ సాంగ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ చేయడానికి కారణం మేము ఏదో ఆశించి కాదు, పేరు కోసం డబ్బు కోసం కాదు, ప్యూర్లీ 100% ఇది ఫ్రీ. ఈరోజు ఈ వెయిటింగ్ మీద చెప్తున్నా, అన్ని ఛానల్స్కి, అన్ని ఆడియో కంపెనీలకి ఇది ఫ్రీ. మేము కాపీరైట్స్ కానీ మా పర్మిషన్ లేకుండా వేశారు అని చెప్పడం కానీ ఉండదు. ప్యూర్లీ ఇది ఫ్రీ. అండ్ ఇది ఈ పాటని అందరూ చూసి ట్యాగ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చెడు ఉంటే 90% తొందరగా వెళ్ళిపోతుంది, మంచి చేస్తే 10 మందికే వెళ్తుంది. కానీ ఇది మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు నష్టపోయేది ఏమీ లేదు, మీ పుణ్యం తగ్గుతుంది అండ్ మీ పిల్లలు సేఫ్గా ఉంటారు. అలాగే ఎప్పుడు బయటికి వెళ్ళినా కొంచెం లేట్ అయితే ప్రతి తండ్రికి బాధ ఉంటుంది, కూతురు రాలేదని. అలాగే హస్బెండ్స్ కూడా, మా ఆవిడ ఉద్యోగం చేస్తుంది, జనరల్గా 7 గంటలకు వస్తుంది, ఇంతవరకు రాలేదు అని భయం ఉంటుంది. సో అందుకోసం ప్యూర్లీ ఇది ఫ్రీకో. తను బోలంత డబ్బులు ఖర్చు పెట్టి సీజీ వర్క్ చేసి ఒక సాంగు ఎక్కడో ఒక పార్ట్లో చేసేద్దాం అనుకున్నాడు. వద్దురమణ, ఇది 3 రిలీజన్స్ వాళ్ళు 3 మెసేజ్ ఇస్తే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇది నాకు వచ్చిన థాట్ అనగానే ఇమ్మీడియట్గా డ్రెస్సులు తయారు చేసి షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కామ్నా తను ఈ సాంగ్ని విని నేను చేస్తాను అని అమ్మాయి ముందుకు వచ్చింది. బాంబే నుంచి, అమ్మాయికి తెలుగు రాకపోయినా పాట మొత్తం అర్థం చేసుకొని ఈ పాటని అక్క చేతుల మీదుగా మేము చేయాలి అనుకొని మాకు ఆలోచన రాగానే అపాయింట్మెంట్ అడిగాను. ఇమ్మీడియట్గా సెక్రటరీకి ఒకసారి అండి అని మమ్మల్ని కూర్చోబెట్టి ముందు సాంగ్ చూసి, అలీ గారు దాదాపు మీరు చాలా సినిమాలు యాక్ట్ చేశారు, కానీ మహిళల మీద ఉన్న గౌరవం పట్ల ఈ సాంగ్లో మీకు చూస్తుంటే తెలుస్తుందని చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సోదరి సమానమైన మా అక్కగారికి
నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా అడగగానే వచ్చినందుకు. అండ్ అలాగే రమణారెడ్డి అండ్ తను ఏమీ ఆశించకుండా ఈ సాంగ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మా కెమెరామెన్ సీను అండ్ అలాగే చాలామంది టెక్నీషియన్స్ చేయడం జరిగింది. అలాగే సీజీ వర్క్ దీనికి ఆల్మోస్ట్ 15 to 20 days తను టైం తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే బీఆర్కే న్యూస్ అధినేత ఇప్పుడు వచ్చున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు